పీక్ నుంచి చూసినట్లయితే ఇప్పటివరకు గోల్డ్ 24% పడినట్లయితే సిల్వర్ దగ్గరగా 47% అయితే పడింది. అదే జూన్ క్వార్టర్ విషయంకి వచ్చేసరికి ఈ జూన్ క్వార్టర్ లోని గోల్డ్ 12% కరెక్ట్ అయినట్లయితే సిల్వర్ ఏకంగా 17.6% కరెక్ట్ అయింది. సో లాస్ట్ 10 years డేటా ప్రకారం చూసినట్లయితే ఒక్క క్వార్టర్ లో గోల్డ్ ప్రైస్ ఇంతలా పడ్డం అంటే 10 years దగ్గర నుంచి ఇప్పుడే అంటే ఈ క్వార్టర్ లోనే గోల్డ్ ఇంతలా కరెక్ట్ అయింది. సో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు ఇంతలా పడుతున్నాయి కదా. సో మళ్ళీ గోల్డ్ సిల్వర్ ప్రైస్లు రికవర్ అవుతాయంటే మెయిన్ ప్రెసెంట్ ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీలో కూడా ఇన్ఫ్లేషన్ అయితే పెరిగిపోయింది కదా ఈ వార్ వలన. సో ఆ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యే వరకు కూడా మనకి సెంట్రల్ బ్యాంక్స్ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ అన్నవి కట్ చేయు. దట్టు యుఎస్ ఫెడ్ అయితే రేట్ హైక్ చేయాలనుకుంటుంది అక్కడ పెరిగినటువంటి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి. ఒకవేళ రేట్ హైక్ చేసినట్లయితే షార్ట్ టర్మ్ లో డెఫినెట్ గా అది గోల్డ్ కి అయితే కొంత నెగిటివ్ ప్లే అవుతుంది. సో షార్ట్ టర్మ్ లో మరికొంత గోల్డ్ ప్రైస్ కరెక్ట్ అయినా కూడా లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా గోల్డ్ లో అయితే మనకి రికవరీ చూస్తాం. కాకపోతే సిల్వర్ విషయంకి వచ్చేసరికి సిల్వర్ హిస్టారికలీ మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం. హిస్టారికలీ సిల్వర్ పెరిగినప్పుడు ఎలా పెరుగుతుందో పడినప్పుడు కూడా అలాగే పడుతుంది. ప్రీవియస్ గా అది చెప్పినప్పుడు చాలా మంది ఏమనివారంటే సిల్వర్ గురించి మీరు ఇలాగే చెప్తారు, సిల్వర్ ప్రైస్లు పడవు అది ఇది అన్నారు. కానీ ఇప్పుడు పీక్ నుంచి చూసినట్లయితే సిల్వర్ ప్రైస్ బాగానే పడింది కదా. సో సిల్వర్ ప్రైస్లు మళ్ళీ పెరగాలంటే మనకి ఏంటంటే ఆ డిమాండ్ అన్నది పెరగాలి. డిమాండ్ పెరిగినప్పుడు ఎప్పుడైనా కూడా సిల్వర్లోని మనకి మూమెంటం అన్నది స్టార్ట్ అవుతుంది. సో ప్రీవియస్గా డిమాండ్ రిలేటెడ్గా మనకి చాలా వరకు అంటే అవైలబిలిటీ తగ్గి డిమాండ్ పెరగడంతో ప్రైస్ అయితే అంతలా పెరిగింది. బట్ ఇప్పుడు అవైలబిలిటీ కూడా కొంత పెరిగింది కదా, దాంతోనే సిల్వర్ ప్రైస్లో మనకి ఫాల్ అన్నది చూస్తున్నాం. మళ్ళీ సిల్వర్ ప్రైస్ గోల్డ్లా పెరిగిపోద్దా అంటే సిల్వర్ ప్రైస్ గోల్డ్లా పెరగకపోవచ్చు. బట్ గోల్డ్ ప్రైస్లో మాత్రం లాంగ్ టర్మ్లో చూస్తే డెఫినెట్గా మనకి రికవరీ కనిపిస్తుంది. బట్ షార్ట్ టర్మ్లో మాత్రం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి కొంతవరకు గోల్డ్ పైన కూడా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి.